హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొత్తానికి అయితే రాజాసాబ్ సినిమా చూసిన ఎట్లా అనిపించిందంటే మాత్రం బిల్ యావరేజ్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆ బిల్ యావరేజ్ కూడా ఎందుకు అసలు సినిమా బాగాలేదని చెప్దాం అనుకున్నా, కానీ ఎందుకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తుంటే నాకు ఎంత బాగా ఏముంది, బాగా బోరింగ్ అని అక్కడక్కడ ఓకే కామెడీ సీన్స్ కానీ అక్కడక్కడ కొంచెం ఎలివేషన్ సీన్స్ కానీ వస్తుంటే ఏంద్రా సినిమా పోయినట్టే అనిపించింది. లాస్ట్ 30-40 మినిట్స్ మాత్రం మారుతి అయితే ఒక ఆట ఆడుకున్నారు చూడు. మంచిగా స్క్రీన్ ప్లే కానీ యాక్షన్ సీన్స్ కానీ ఆ రైటింగ్ కానీ మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ చెప్పినట్టే అదే మీరు పెన్ పెట్టుకొని రాసినట్లేదు, గన్ పట్టుకొని రాసినట్టు ఉందని చెప్పినట్టునే సేమ్ అట్లనే ఉందనమాట. అంటే పాజిటివ్ వేలో చెప్తున్నా, అంత బాగుందనమాట. లాస్ట్ 30-40 మినిట్స్ అయితే అంత బాగా డిజైన్ చేసి అంత మంచిగా ఇచ్చిండు. కానీ మిగతా సినిమా అంతా ఎందుకు బొక్క పెట్టినా నాకు అర్థం కావట్లేదు. అసలుకి మెయిన్ ప్రభాస్ ఓల్డేజ్ గెటప్ వేసుకున్న రివర్స్ ఫైట్ జరిగే సీనే తీసి పడేసారు మొత్తానికి అయితే. అది ఎందుకు తీసిరో కూడా అర్థం కావట్లేదు. ఇక స్టోరీ విషయానికి వస్తే మాత్రం హీరో వాళ్ళ తాత చిన్నప్పుడు, అంటే హీరో పుట్టక ముందుకే అలా నాయనమ్మని ఇచ్చిపెట్టి వెళ్ళిపోతాడు అనమాట. ఎందుకు వెళ్ళిపోయిండు అసలు ఆ బంగ్లాకి వీళ్ళకున్న సంబంధం ఏంది, వాళ్ళ నాయనమ్మ దీంట్లో ఎట్లా ఇన్వాల్వ్మెంట్ అయ్యింది, అసలు కదా వీళ్ళిద్దరు ఎందుకు ఇట్లా అని చెప్పేసి స్టోరీ అనమాట. ఇంకా పాజిటివ్ విషయానికి వస్తే మాత్రం ప్రభాస్ది మంచి కామెడీ టైం అక్కడక్కడ మంచిగా వెళ్ళింది. ఇంకనేమో కొన్ని అక్కడక్కడ కామెడీ సీన్స్ కానీ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బాగా సెట్ అయింది అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటంటే ఓకే అనిపించింది. అంటే మరీ ఏమంటారు, కొంచెం కొన్ని సీన్స్కి డల్ ఉన్నా కానీ మన తమన్ భయ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి బాగా ఎలివేట్ చేసేసింది అనమాట. అంత బాగుంది. ఇంకోటి కెమెరా డిపార్ట్మెంట్ కూడా చాలా అంటే చాలా బాగా పనిచేశారు అనుకుంటు. మంచిగా ఫారెస్ట్లో సీన్స్ కానీ కొన్ని సీన్స్ కానీ బాగా కెమెరా యాంగిల్స్ పెట్టి బాగా చూపించారు. ఇంకా సీజే కూడా కొన్ని బాగున్నాయి. కొన్ని ఏంటంటే చాలా బాగుంటాయి, కొన్ని అసలుకి ఏంది మరీ క్రింజ్ టైప్లో ఉంటాయి అనమాట. అట్లా ఉంది సీజే. ఇంకనేమో యాక్టింగ్ ప్రకారంగా అయితే మాత్రం ఈ ముగ్గురు హీరోయిన్స్కి అయితే వేస్ట్ అయిపోయింది. కాకపోతే మాల్విక మోహన్కి కొంచెం జర బెటర్ అనమాట ఇద్దరు హీరోయిన్స్ కన్నా. ఇంకా ప్రభాస్ కొంచెం కామెడీ యాక్టింగ్స్ తోటి కానీ ఎమోషనల్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగా చేశాడు. డ్యాన్స్ కూడా మంచిగా మనము ఫ్రెష్ ప్రభాస్ని చూస్తామన్నమాట. మంచిగా అప్పుడు మనకి డార్లింగ్ బుజ్జిగా లాంటి మంచి ప్రభాస్ని అయితే చూస్తామన్నమాట. అంత బాగుంది. ఇంకోటి ఏంటంటే మన కామెడియన్స్ ఉన్నంత వరకు అయితే కొన్ని కాంపిటీషన్స్ బాగా వెళ్ళాయి. వాళ్ళు ఉన్నంత వరకు అయితే ఆ కామెడీ సీన్స్ కానీ వాళ్ళతోటి ప్రభాస్తో కాంబినేషన్ సీన్స్ కానీ బాగా అనిపించాయి అనమాట. ఇంకా మన సంజయ్ దత్, తనికెళ్ళ భరణి వీళ్ళందరూ యాక్టింగ్ కూడా బాగుంది. సంజయ్ దత్కి అంటే బాగా చూపించారు. కాకపోతే ఇంటర్వెల్ ముందు సంజయ్ దత్కి బాగా ఎలివేషన్స్ ఇవ్వడము, ఇంటర్వెల్ తర్వాత ఇంకెంత బాగా తీస్తాడో ఎంత బాగా చూపిస్తాడో అనుకుంటాం, కానీ మరీ అంత వాడుకోలేదు అనిపించింది. సంజయ్ దత్కి అన్ని పవర్స్ ఉన్నప్పుడు మరీ ఇంటర్వెల్ తర్వాత ఒక మంచి సీన్స్ రాసుకొని మంచిగా మైండ్ గేమ్స్ ఇలాంటివి చేసేది ఉండే, కానీ లాస్ట్ 30-40 మినిట్స్ తప్ప మిగతా అంతా సంజయ్ దత్కి పవర్స్ ఉన్న వేస్ట్ అయిపోయింది అనమాట. కానీ యాక్టింగ్ అయితే బాగా చేశాడనమాట. ఇంకా పాజిటివ్స్ ఏమున్నాయి, ఇంకా వెతుకుతే అంత ఏం దొరుకుతలేవు. ఇక మిగతా అని నెగిటివ్స్లో చూద్దాం. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే మాత్రం సీజీఎస్ సీన్స్ అయితే కొన్ని అయితే వరస్ట్ ఉన్నాయి అనమాట. కొన్ని అయితే టాప్ నచ్ ఉన్నాయి. కొన్ని మరీ క్రింజ్గా ఎంజాయ్ చేసారో అర్థం కావట్లేదు. మరీ క్రింజ్ అయిపోయినాయి కొన్ని అయితే విఎఫ్ఎక్స్ షాట్స్. ఇంకా మ్యూజిక్లో సాంగ్స్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కానీ సాంగ్స్ మరీ ఘోరంగా చేసేసిండు. సహానా సాంగ్ ఓకే, మన రెబల్ సాంగ్ ఓకే, అంటే అది ఫస్ట్ రిలీజ్ అయినాయి కాబట్టి రోజు ఇంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కేసింది. తర్వాత నాచే సాంగ్ అసలుకి లిరిక్స్ వినిపించట్లేవు. అసలుకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిచ్చుకు ఏదో అన్నట్టు వస్తుంది, కానీ అసలుకి లిరిక్స్ ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. నాచే తప్ప ఒక్క లిరిక్ కూడా అర్థం కాలేదు. అట్లా ఉంది మ్యూజిక్ మొత్తం, అట్లా కొట్టిండు సాంగ్కి. అసలు సాంగ్స్ మంచిగా లేవు అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగా చేస్తాడు, సాంగ్స్ ఎందుకు ఇట్లా దెబ్బేస్తాడో తమన్ భయ్య అర్థమే కాదు. ఇంకా మన డైరెక్టర్ మారుతి విషయానికి వస్తే మాత్రం అసలుకి నెగిటివ్స్లలోనే మొత్తం ఇనే ఉన్నాయి. రైటింగ్ సరిగా లేదు, స్టోరీ ఏమో మంచిగానే రాసుకున్నా ఓకే, రాయడానికి వినడానికి బాగానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ ఎందుకు దెబ్బేసినా అర్థం కావట్లేదు. మంచిగా అసలుకి ఏమంటారు, సీన్ టు సీన్ సరిగ్గా కట్టింగ్ ఉండదు. అసలుకి సడన్గా ఏ సీన్ జరుగుతుంటే సడన్గా అక్కడికి వెళ్ళిపోవడం, కానీ అసలు సరిగ్గా మంచిగా డైరెక్షన్ సరిగ్గా చేయలేడు అనిపిస్తుంది. కానీ లాస్ట్ 30 మినిట్స్ అంతా బాగా ఎట్లా చేసిండో అర్థం కావట్లేదు. అంటే నాకు తెలిసి మిగతా సినిమా అంతా ఓన్లీ ప్రభాస్ మీద పెట్టేసి ప్రభాస్ని బాగా చూపించాలి, హీరోయిన్స్ రొమాన్స్ సీన్స్, హీరోయిన్స్ తోటి మంచి కెమిస్ట్రీ అవి అనుకొని మంచిగా తీసిండు అనుకుంటా ఇక ప్రభాస్ మీద పెట్టి. లాస్ట్ 30-40 మినిట్స్ మాత్రం బాగా ఇన్వాల్వ్మెంట్ అయిపోయి స్టోరీలో బాగా డైరెక్షన్ చేసిండు అనుకుంటా. అదే అనిపిస్తుంది సినిమా చూస్తుంటే మాత్రం. అసలు బాగా మంచిగా రైటింగ్, ఆ స్క్రీన్ ప్లే కానీ స్టోరీ రైటింగ్ ఇవన్నీ బాగా రాసుకొని ఉండి బాగా ఎగ్జిక్యూషన్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుండే. అసలుకి లాస్ట్ 30-40 మినిట్స్ మీద పెట్టిన ఇంట్రెస్ట్ మిగతా సినిమా ఎందుకు మీద పెట్టలేదు అర్థం కావట్లేక మీరు అందరూ బాగా షాక్ అవుతారనమాట. లాస్ట్ 30-40 మినిట్స్ ఎప్పుడైతే హీరో వాళ్ళ నాయనమ్మ కోసం అని చెప్పి హాస్పిటల్కి ఎంట్రీ ఇస్తాడో అక్కడి నుంచి సినిమా క్లైమాక్స్కి అయిపోయే వరకు మనకి అయితే అసలుకి ఏడ బోర్ కొట్టదు. అసలుకి కొంచెం మనకి ఏంటంటే అసలుకి అవుట్ ఆఫ్ మొత్తం ఎడ్జ్లో కూర్చొని చూస్తామన్నమాట. అసలుకి మొత్తం
ఆ క్రియేచర్స్ రావడం కానీ, క్రొకోడైల్ ఫైట్ సీన్ కానీ అవన్నీ అంత బాగుంటాయి అన్నమాట. అంత బాగా డిజైన్ చేశారనమాట. క్లైమాక్స్ మన లాస్ట్ 30-40 మినిట్స్ వరకు అయితే అంత బాగుంది. కానీ మిగతా సినిమా ఎందుకు దెబ్బేసినా అర్థం కావట్లే. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ బాగున్నాయి. ఇక నెగిటివ్స్ అయితే గివ్వే ఉన్నాయన్నమాట. ఇక పాజిటివ్స్ కానీ నెగిటివ్స్కి అంటే ఈక్వల్ ఉన్నాయి అనమాట. పాజిటివ్స్ నెగిటివ్స్ ఈక్వల్ ఉన్నాయి. ఇక ఏంటంటే సినిమా అయితే మరీ అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ ఉంది. సెకండ్ హాఫ్ కూడా కొంచెం అక్కడక్కడ కామెడీ సీన్స్ తప్ప, క్లైమాక్స్ తప్ప ఇంకేం బాగాలేదనమాట. ఫస్ట్ హాఫ్ అయితే మనకు అంత ఏమనిపించదు. అంటే ఏదో జస్ట్ నార్మల్గా ఏదో సీన్ ఏదో జరుగుతున్నట్టు అంతే కానీ ఏమనిపించదు. ఇక సెకండ్ హాఫ్ అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్, ఇంకా లాస్ట్ క్లైమాక్స్ 30 మినిట్స్ వీటి కోసం అని చెప్పి సినిమా చూడాలి తప్ప అంతగానే ఏం లేదు. ఇక మంచి ఫ్రెష్ ప్రభాస్ని చూడొచ్చు, మిస్ అయిన ప్రభాస్ని, అంతే తప్ప ఇంకేం లేదు. ఇక మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేసి అంటే ట్రై చేయండి. యాక్చువల్గా ఇప్పుడు సంక్రాంతి మూవీలో చాలా అంటే చాలా ఫ్యామిలీ మూవీస్ వస్తున్నాయి. దాంట్లో అన్నిటికీ ఇప్పుడు ఒక 3-4 మూవీస్ రాబోతున్నాయి. ఆ 3-4 మూవీస్లో 2 మూవీస్కి పాజిటివ్ టాక్ వచ్చినా కానీ ఈ సినిమా చాలామంది వెళ్ళరు అనుకుంటా. ఎందుకంటే అందరు ఫ్యామిలీస్ అందరూ అటే వెళ్ళిపోతారు. ఇక కలెక్షన్స్ అంతా రావు, అనవసరంగా ఫెస్టివల్ టైంలో రిలీజ్ చేస్తారు. ఇక చూద్దాం ఎలా ఉంటుందో ఏమవుతుందో. ఇంకా ముందు సినిమాలు వచ్చేవి ఉన్నాయి. సో మన రివ్యూస్ మంచిగా టైం టు టైం అప్లోడ్ చేస్తాం. కొంచెం సంక్రాంతి మూవీస్ చాలా వచ్చేవి ఉన్నాయి, ఓటీటీ మూవీస్ చాలా వచ్చేవి ఉన్నాయి. కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మంచి మంచి రివ్యూస్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.